మహానాడు వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అధికార కూటమి తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద హామీని తెరపైకి తెచ్చింది. దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి మహిళా రిజర్వేషన్ల అమలుపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేశారు. మహానాడు తీర్మానాలు అలాగే హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైసీపీ ఏ విధంగా స్పందిస్తోందన్న అంశంపై నెల్లూరు నుంచి వైసీపీ మహిళా నేత కాకాని పూజితతో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ఇటీవల జరిగిన మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తానంటూ కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలు కూడా వివరించడం జరిగింది. దీనిపై వైసీపీకి చెందిన మహిళలు ఏమంటున్నారు అన్న విషయాలను తెలియజేయడానికి మనతో పాటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా ఇటీవల జరిగిన మహానాడులో వివరించడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏమిటి? 33% రిజర్వేషన్ అనగానే నాకు మిగిలినటువంటి సూపర్ 6 హామీలు గుర్తొచ్చాయి. అవి అంత మాత్రం హామీలు ఇచ్చి దానివల్ల ఓట్లు వేయించుకొని రకరకాల మాటలు పెట్టి ఈరోజు సీఎం కుర్చీ ఎక్కి సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ లోకేష్ బాబు గానీ ఎవరు కూడా దానికి సంబంధించి ఏం మాట్లాడకుండా అయిపోయారు. కాబట్టి ఇది ఒక పబ్లిక్ స్టంటా, పొలిటికల్ స్టంటా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధిగా అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తారా, లేకపోతే ఊరికే డమ్మీలు పెడతారా అనేటువంటిది రేపు మనం చూడాలి. ఎందుకంటే మాటలు చెప్పడం అనేది చాలా సులువైన పని, అది చేతల్లో చేయగలగరా లేదా అనేది మనం చూడాల్సిన విషయం. అలా చూసుకున్నట్లయితే నిన్న హోంమంత్రి అనిత కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నేను టీచర్గా నిర్వహిస్తూ ఉంటే నాకు హోంశాఖ మంత్రి కూడా పదవి ఇచ్చారు, ఇదే నిదర్శనం అంటే కూడా ఆమె వివరించడం జరిగింది. అంటే ఈరోజు హోంమంత్రిగా ఆమె సక్సెస్ అయ్యి, నేను ఎప్పుడూ అదే చెప్తాను, జగన్ అన్న హోంమంత్రిగా మహిళను పెట్టాడు, బ్రహ్మాండంగా పనిచేశారు. క్రైమ్ రేట్ ఆ రోజు ఎలా ఉండింది, ఈ రోజు ఎలా ఉంది, దిశ చట్టం కానీ దిశ యాప్ కానీ దిశ పోలీస్ స్టేషన్లు కానీ ఎంత సమర్థవంతంగా నడిపింది. ఈరోజు హోంమంత్రి ఆమె ఫోన్ చేస్తే మదనపల్లిలో ఇన్సిడెంట్ జరిగితే ఆమె నమ్మే పరిస్థితుల్లో సామాన్యులు లేరండి. సామాన్యులు ఒక హోంమంత్రి ఫోన్ చేస్తే మామూలుగా గౌరవం ఉండాలి కదా, జరుగుద్ది పని అనే ఆలోచన అయినా రావాలి కదా. లేదు, మేము న్యాయం చేసుకుంటాం, మీరేం అవసరం లేదన్నటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి. ఇది నిదర్శనం అని అంటే ఇది నిదర్శనం. అర్హత ఉన్న వాళ్ళకి కాదు, ఆయన్ని పొగిడే వాళ్ళకి మాత్రమే పదవులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనేది ఇది నిదర్శనం. దానికి ఖచ్చితంగా నిదర్శనం. ఎందుకంటే పొద్దున్న లేస్తే హోంమంత్రి అనిత గారు హోంమంత్రి పనులు తప్ప పొద్దున్న లేస్తే ఏంటి, జగన్ అన్నని తిట్టడం, చంద్రబాబు నాయుడిని పొగడ్డం, ఇదే పని ఆమెకి. పనులు నిర్వర్తించే వాళ్ళకి కదా ఇవ్వాలి పదవులు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కానీ లేదా హోదా కానీ ఏ విధంగా ఉండేది మేడం? మహిళల భద్రత ఇంత ఘోరంగా ఏ రోజు లేదండి ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఈరోజు వైసీపీ పాలన కాదు, దానికి ముందు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి. కొన్ని పార్టీలు బాగా పనిచేసి ఉండొచ్చు, కొన్ని పార్టీలు బాగా పనిచేయకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు చూస్తే గంజాయి అయితే ఏమి, కల్తీ మద్యం అయితే ఏమి, బెల్ట్ షాపులు అయితే ఏమి, ఆ పర్మిట్ రూమ్లు అని చెప్పి ఆడే తాగి తందనాలు ఆడేందుకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చేస్తున్నారు జనాలకి. మీరుండే ప్రభుత్వంలో మీకు సంబంధించిన అధికారులు పట్టుకున్నారు కల్తీ మద్యం అని అంటే ఏ స్థాయిలో జరుగుతుంటే అది బయటకు వచ్చిందో మీరు ఆలోచించండి. అంటే మేమేదో స్టింగ్ ఆపరేషన్లు చేసి మేమేదో ఇచ్చేసింది కాదు, మీ అధికారులే కదా బయటపెట్టింది కల్తీ మద్యాన్ని, మేం కాదు కదా. అటువంటిది ఈరోజు ఈ పరిస్థితుల్లో మామూలుగా సగటుగా బయటికి వెళ్ళే వాళ్ళు, నేను చాలామందిని కలిశాను కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు అంటారు పిల్లల్ని చదివించండి అని అంటే ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయంగా ఉందమ్మా అంటున్నారు. కొన్ని దగ్గరలో బాధ వేస్తుంది. అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయినట్టే కదా. ఈరోజు ప్రజలు ఎప్పుడైతే బయటికి వెళ్తే మాకు రక్షణ ఉందా, మేము చదువుకి పంపించగలమా, మేము బయటికి పంపించగలమా, మేము స్కూల్లో పంపించగలమా అని మాట్లాడుతున్నారో అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఫెయిల్డ్ దిస్ గవర్నమెంట్ ఇస్. వైసీపీ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు గొడ్డల పార్టీగా కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి, దీని మీద మీ స్పందన మేడం? అబద్ధాలు చెప్పడం, అవాస్తవాల్ని నిజం చేయడం అనేది టీడీపీ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అబద్ధాలు చెప్పి అతన్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి కథలైనా అల్లుతారు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నారు, మీరున్నారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు గవర్నమెంట్? మీదే. ఈరోజు సిబిఐ కానీ కోర్టు విచారణలు కానీ చేస్తున్నప్పుడు ఎవరు గవర్నమెంటు? మీదే. ఈ 2 ఏళ్ల కాలంలో నిజంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చేయండి, కన్విక్ట్ చేయండి.
అంతేగాని ఎంతసేపటికి కోర్టులు ఎవ్వరు తప్పుపట్టట్లేదు, సిబిఐ వాళ్ళు ఎవ్వరు తప్పుపట్టట్లేదు. మీరు ఒక్కరు చెప్తే అయిపోతుందా అండి? అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి మీడియా సహాయం తీసుకుంటున్నారు. మనకు తెలిసినటువంటి కొన్ని పచ్చ మీడియాలు దానికి సపోర్ట్ చేస్తున్నాయి. దాన్ని ఈరోజు నమ్మట్లేదు కూడా ప్రజలు. అబద్ధం నిజం ఏంటనేది ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ వైఫల్యం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వ్యక్తిగత హననం పక్కన పెట్టి ప్రజల మంచి గురించి ఆలోచించండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కూటమి ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో 33% కూడా ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాట్లాడితే కూడా వైసీపీ మహిళా నేతలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైసీపీ నేతలను కూడా ఎవరైతే తిడతారో వాళ్ళని కూడా పదవులు అప్పగించారంటూ కూడా మహిళా నేత కాకాని పూజిత కూడా తెలియజేసేటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి.